అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రశాంతతకు మారుపేరైన విశాఖ ఇప్పుడు డ్రగ్స్కి దందాగా మారింది. అసలు ఏంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్న నేపథ్యంలో మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు ఎన్నికల సమయం కాబట్టి ఏ విధంగా చూడొచ్చు ఈ విషయాన్ని? ఇది అసలు డ్రగ్స్ దొరికినాయా లేదా, డ్రగ్స్ దొరికినాయి ఇదివరకు కూడా దొరికినాయా లేదా, విశాఖపట్నంలో నిన్న జరిగిన ఇన్సిడెంటు, నిన్న మొన్న పట్టుకున్న ఇన్సిడెంటు ఇది దేశంలోనే పెద్ద సంచలనంగా తయారైంది. దీనికి కారణం ఏంటంటే అంతకుముందు కూడా ఎక్కడ భారతదేశంలో ఈ గంజా ఎక్కడ దొరికినా దాని మూలాలు మాత్రము విశాఖపట్నమో లేకపోతే ఆంధ్ర రాష్ట్రమో కిందే ఉన్నాయి. ఇదివరకు కూడా ఇతర రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుడు కూడా పెద్ద కంటైనర్స్లో మనకి డ్రగ్స్ దొరికినాయి. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ నుంచి అనేది అప్పుడు ఉన్న సమాచారం ప్రకారము విజయవాడ అనేది వచ్చింది. కానీ దానికి మళ్ళీ ఏమైందో ఎవరు కూడా తెలియనటువంటి సిచ్యువేషను. పేపర్స్లో కానీ ఎక్కడ కూడా ప్రెస్ రిలీజెస్ కానీ దానిపైన లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దొరికింది కాబట్టి దీన్ని ఎవరు రాజకీయ ప్రలోభాలు లేకుండా ఉన్నమలానే ఈ బయటపడింది, లేకపోతే ఇది కూడా బయటపడదు. కానీ అదృష్టం ఏంటంటే ఇది బయటకు వచ్చిన మూలాన చాలామంది యువకులు లేకపోతే మత్తుకి అలవాటు పడకుండా ఉండేదానికి కాపాడటం జరిగింది. పట్టుకున్న వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఇది ఆఖరికి విశాఖపట్నంలో చూస్తే 10వ తరగతి 12వ తరగతి చదువుకున్న విద్యార్థులు కూడా కొంత డ్రగ్స్కి అలవాటు పడి గంజాయికి అలవాటు పడిన మాట వాస్తవము. మీరు సాయంత్రము నైట్ టైమ్స్ ఎప్పుడన్నా ఆటోల్లో చూస్తే ఖాళీగా ఉన్న ఆటోల్లో వీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ గంజాయి తాగుతూ చూసిన సందర్భాలు నేను కూడా చూశాను. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. దీనంతటికీ కారణము 2019 నుంచి అరాచకాలకి మారుపేరైన వైఎస్ఆర్సీపీ నేతల పరిపాలనే అని చెప్పి నేను చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా ప్రభుత్వము అంటే ఇంక వచ్చే ప్రభుత్వము దీనిపైన ఉక్కిపాదం మోపకపోతే చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ ఏ నేపథ్యం చూసినా, ఎక్కడ ఏ మర్డర్ చూసినా, లేకపోతే మత్తులో చేస్తున్న ఈ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ మత్తు బానిసని బయటికి పంపవలసిన బాధ్యత అధికారులపైన కూడా ఉంది. ప్రధానంగా ఎన్నికల కోడ్ వల్ల ఇది బయటపడింది అని చెప్పి బయటను కూడా అనుకుంటున్నారు. అయితే ఇలాంటివి ఎన్నో కంటైనర్లు తరలిపై ఉండొచ్చు అంటారా? ఇప్పటి వరకు దర్యాప్తులోనే తేలుతుంది. ఆ పర్టికులర్ సంస్థ అంతకుముందు బ్రెజిల్ నుంచి ఈ ఈస్ట్ రూపంలో, డ్రై ఈస్ట్ రూపంలో ఏదైతే తీసుకుని వచ్చారో, ఇంకా ఎన్ని తీసుకుని వచ్చారో అవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీలో తేలుతుంది. ఇదేదో మొట్టమొదటిసారిగా జరిగింది అని మాత్రము కాదు, ఇంకా జరిగి ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది ఒక అభిప్రాయం. సో తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్గా కనుక జరిగితే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఎంత పెద్ద మొత్తంలో ఎవరెవరికి వెళ్ళింది అనేది కూడా బయటకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నంలో ఒక మంచి పేరు అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు గంజాయితోనే మసకబారిందంటే ఇప్పుడు ఇది పెద్ద మచ్చగా ఏర్పడింది. ఏమంటారు, ఏ విధంగా చూసుకోవచ్చు? 100%. ఇదివరకు 2019కి ముందు గంజాయిని కంప్లీట్గా నిర్మూలన చేయటం గురించి ఇదివరకున్న ప్రభుత్వము ప్రయత్నం చేసింది. దాంట్లో చేయలేదని చెప్పేదానికి లేదు. కానీ 2019 తర్వాత కంప్లీట్గా విచ్చలవిడి అయిపోయింది. విచ్చలవిడి ఎవడు కావాలంటే గంజాయి తెచ్చుకునే పరిస్థితి చాలా ఈజీగా. మనకి సిమెంట్ దొరకకపోవచ్చు, లేకపోతే శాండ్ దొరకదు, కానీ గంజాయి దొరికిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో శాండ్ దొరకదు, గంజాయి మాత్రం మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ప్రజలు దయచేసి ఈసారన్నా గుర్తించి మనకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు నోరు తెరిచి మాట్లాడినా మిమ్మల్ని ఎవడూ ఏమి చేసేది లేదు. ఇప్పటి వరకు వాక్ స్వాతంత్రం లేనటువంటి ఆంధ్ర రాష్ట్రము ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాక్ స్వాతంత్రం వచ్చింది. తర్వాత మీరు ఎలక్షన్స్లో దయచేసి 3 పార్టీల కలయికంటే ఒక అద్భుతము. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ కలయిక ఒక అద్భుతమైన ప్రక్రియ. దీంట్లో నుంచిన వ్యక్తులకి తప్పనిసరిగా మీరందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ ద్వారా నేను ప్రజల్ని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ పొత్తులు ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏర్పడితే ఇవన్నిటికీ చిక్కుపడతాయి అంటారా? కంపల్సరిగా 100%. దీంట్లో సందేహమే లేదు.
ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఉంటుంది, అట్లాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో 3 పార్టీలు కలయిక అంటే ఒక అద్భుతమైన కలయిక. తప్పనిసరిగా ఈ ప్రజలకి ఏదైతే చేటుగా తయారయ్యి ఏదైతే ఇబ్బందులకి గురి అవుతున్నారో దేని వలన అయితే దీని అంతటినీ కూడా మేము చెక్ పెట్టేదానికి పూర్తి ప్రయత్నం 100% జరుగుతుంది. దాంట్లో ప్రయత్నం కాదు, 100% దీనికి చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వము, రానున్న ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ప్రధానంగా ఇప్పుడున్న ప్రభుత్వం నేపథ్యంలో సాగుతున్న ఈ దందాలన్నిటికీ కంపల్సరీగా మా పొత్తు 3 పార్టీలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంపల్సరీగా చెక్ పెడతాము. రానున్న రోజుల్లో మా ప్రభుత్వం కంపల్సరీగా వస్తుంది. వచ్చిన తర్వాత యువతకు మంచి బాట చూపించి ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఉండే పరిస్థితి లేదని చెప్పి విష్ణుకుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.